నిన్నటి రోజుని భారత ప్రధాన న్యాయమూర్తి మరి తొలి కేసు విచారణ సందర్భంగా ఓ న్యాయవాది 63 ఏళ్ళు వయసు ఉంటుంది. ఆయన మరి చీఫ్ జస్టిస్కి వైపు చెప్పు విసరడం జరిగింది. అది భద్రతా సిబ్బంది తేరుకుని అలర్ట్ అయ్యి అతన్ని బయటకు తీసుకెళ్ళి పోలీసులకి అప్పచెప్పిన పరిస్థితి పత్రికల్లో, టీవీ ఛానల్స్లో వీటిలో కూడా వినడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దీన్ని న్యాయవాదులు, అదే రకంగా ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, సమానత్వం కోరుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ ఈ దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అతను నిన్న కోర్టులో అది చెప్పు విసిరిన తర్వాత వెళ్ళిపోతూ సనాతన ధర్మం జోలికి రాకూడదు, భారతదేశం ఊరుకోదు అనే పద్ధతిలో అతను ఒక సుప్రీంకోర్టు జడ్జి ముందు చెప్పి బయటికి తీసుకెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు బయట సమాజంలో ఏదైతే జరుగుతుందో దాని తాలూకు భావాలు అక్కడ వ్యక్తమైన పరిస్థితి కూడా మనం చూసాం. ఇటువంటి మంచిది కాదు. ఏదైనా సరే భారతదేశం లౌకిక దేశం. వీటి పరిస్థితుల్ని ఇదిని బట్టి అందరూ కూడా దీని మీద స్పందించి నిరసన ఈరోజు బార్ అసోసియేషన్ అంతా కూడా అందరు న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి, అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి, అంబేద్కర్